సో ఇప్పుడు ఈ గేయం మీద రచ్చ నడుస్తున్నది కదా, ముఖ్యమంత్రి నాకు తెలియదు ఇది రాసిన వాళ్ళే చూసుకున్నారని ఒకటే అంటున్నారు. ఈ రాష్ట్ర చిహ్నము మార్చబోతున్నారు, తెలంగాణ తల్లి విగ్రహం మార్చబోతున్నారు అని అంటే ఏదో వీళ్ళ స్టాంప్ ఉండేలాగా చూసుకుంటున్నట్టు కనబడుతున్నది. అయినా సరే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ గీతం ఆవిష్కరించాలి అంటే కేసీఆర్ దాన్ని మొత్తం పక్కన పెట్టింది కాబట్టి వీళ్ళు ఎంతో కొంత చేస్తున్నారు అంటే అనిపిస్తున్నది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? గేమ్ కేసీఆర్ నిజంగానే దీన్ని మొత్తం కంప్లీట్ అశ్రద్ధ చేసి ఓకే కథం పట్టించింది, దాన్ని రానియకుండా చేసి వాళ్ళ గొడవల మధ్యలో అది ఆగిపోయింది. దాంట్లో అందశ్రీ అనేది తప్పని నేను అంటలేను. కాకపోతే ఇప్పుడు ఇదే గేయాన్ని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణి, ఆయనకు తెలంగాణకు మా గేటు పంచాయతీలే గుడ పంచాయతీలే సుటపోడు కాదు ఏం కాదు. కాకపోతే మా ఆబ్జెక్షన్ ఏంటంటే తెలంగాణ జాతీయ గీతం అనో తెలంగాణ రాష్ట్రీయ గీతం అని అనుకుని చెప్పుతున్నటువంటి పాటను తెలంగాణలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హత లేదు అన్నట్టుగా ప్రొజెక్షన్ చేసి ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణిని తీసుకొచ్చి అది చంద్రబాబు వాణి అవుతుంది, ఆంధ్ర బాణి అవుతుంది. ఈ బాణీలు వాణీలతోని మాకు వద్దు. మా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు అదే పాటలు ఉంటది. జానపద జనజీవన జావలీలు జాలువార కవిగాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం అనుకుంటా. మా ప్రాణము ఈ గేయాలు ఈ సాహిత్యము ఇక్కడ ఇవన్నీ మా ప్రాణం అనుకునేటువంటి తిరిగినటువంటి వాళ్లకు బాధ అనిపిస్తున్నది. ఒక కీరవాణి మ్యూజిక్ లో నువ్వు చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ పసిపాపాలేడ్చినా పాలివ్వని వాడు ఉరిమురిమి చూస్తాడు ఊరి దొరగాడు పొద్దంతా పనిచేసిన చెల్లెమ్మ పస్తు రోజులు తప్పలే చెల్లెమ్మ అని చిన్న డప్పు మీద కొడితే యావత్ తెలంగాణ పల్లెలు మొత్తం జాగృతమైనవి. బందూకుల చేతిలో పట్టినాయి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా. పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో నువ్వు పాలు మరిసి ఎన్నాళ్ళయ్యిందో మా సుద్దాల హనుమంతు ఎప్పుడో రాసిన గేయాలకు. संजीवारेड्डी मामा अय्यो राम राम संजीवारेड्डी मामा सुनोजी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा. ఏ మ్యూజిక్ లేదు. 58 లో 69 మూమెంట్ లో ఉర్రూతలు ఇచ్చిన ఇటువంటి పాటలు ఇటువంటి సాహిత్యాలు పల్లెలలో చాలా చాలా అంటే ఓన్లీ డప్పుతోటి చిన్న గద్దెలతో చిన్న కంజరతోటి పోయింది. దీనికి నువ్వు కీరవాణిని తీసుకొచ్చి పెడితే మాకు బాధ ఏమంటుందంటే ఇది ఒక పర్మనెంట్ చరిత్రలో ఇప్పటికే తెలంగాణలోనికి ఇప్పుడు ఆంధ్రలోకి జనరల్ ఎట్లా ఉంటుందంటే తెలంగాణకి బట్టలు దొరకరాదు మేము బట్టలు దొరకు నేర్పించినాం, తెలంగాణకి మాట్లాడరాదు మేము మాటలు నేర్పించినాం, తెలంగాణకి చదువు రాదు సంస్కారం లేదు వాళ్ళ భాష చెత్త భాష తిక్క భాష ఇవన్నీ ఇట్లా అనిపించి ఇట్లా అవమానపరుస్తుంటే ఇట్లా కాదు మా దగ్గర కూడా మా మాండలికాలు చాలా అద్భుతమైన మాండలికాలు మా దగ్గర కూడా గొప్ప గొప్ప కవిత్వాలు సాహిత్యం వచ్చిందని ఇవన్నీ చూపించుకొని డిస్ప్రూవ్ చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చి మాకు అవమానం ఏమనిపిస్తుంటే అరే మీ దగ్గర మీ రాష్ట్రీయ గీతానికి మ్యూజిక్ అందించే లేనటువంటి వెదవలరా మీరు మీకు ఆ మాత్రం కూడా మీకు లేదు. దానికి కూడా మాకు ఆంధ్రుడే అవసరం పడ్డాడంటే పొద్దుగాల అపవాదం వస్తుంది. ఈ ముఖ్యమంత్రికి అందశ్రీ అన్న కూడా నేను చెప్పదలుచుకున్నా. అందశ్రీ పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎక్కడివో అని చెప్పి మాట్లాడి నెమలి పుంచంలో ఆ రంగులు ఎట్లా దిద్దిందని చెప్పి అద్భుతమైన సాహిత్యం నువ్వు ఒక్కని వాడితేనే ప్రపంచం మొత్తం వెళ్ళిపోయినాయి కదా. నీకు మ్యూజిక్ ఎందుకు? అటువంటి నీకు మ్యూజిక్ కావాలంటే లాల్ బహదూర్ స్టేడియమో లేకపోతే ఇప్పుడు పరేడ్ గ్రౌండ్స్ పిలుచుకొని చెప్తున్నావు కదా, లేకపోతే మొత్తం ట్యాంక్ బండ్ మీద మొత్తం లక్షలాది మంది జనాన్ని పిలుచుకురా ఊరికి 10 మంది తీసుకొచ్చి కోరస్ ఇప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోతుంది. ఇప్పుడు తెలియదా? ఇప్పుడు వాడుకుంటలేరా? జనం అయితే పాడుకుంటారు కదా. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం అనువనువున కనిజాలే నీతనువుకు సింగారం సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద సిరులు బండే సారమున్న మాగానియే కదనీయదా అనుకుంటా. అద్భుతమైన సాహిత్యం లిరిక్స్ ప్రతి ఒక్కరికి చెవులల్లా కనకన మోగుతున్నాయి ఇవన్నీ. దీన్ని నువ్వు తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రి అంటాడు నాకేం సంబంధం లేదు. నువ్వు ముఖ్యమంత్రి నువ్వు అందశ్రీయా? ఎవరా ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి లేకపోతే అందశ్రీయా? ఎవరు డిసైడ్ చేయాల్సింది? రాష్ట్రీయ గీతం ఎట్లుండాలని అని చెప్తే ఆయన ఎవరైనా తీసుకొచ్చి పెడితే నువ్వు ఓకే అంటావా? అంటే ఆయన కూడా ఏంటంటే సవాల్ ఇది అందశ్రీ మీద నెడుతున్నారు. నాకు తెలిసి అందశ్రీ అన్న మీద నెడుతున్నారు. ఆయన కూడా అదే ఆడియోలో మాట్లాడుకుంటున్నాడు నా మీద కూడా ఒత్తిడి ఉంటే అమ్మా నేను ఎట్లా చెప్పగలుగుతాను. ముఖ్యమంత్రి మీద మేము మాట్లాడలేక అట్లా అంటుండు కావచ్చు. కానీ నేను చెప్తున్నా బరాబర్ ఇది ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. ముఖ్యమంత్రిని ఆంధ్రలో మంచిగా చేసుకుంటేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఇది. ఆయనకు అసలు సోయలేదు కదా. ఆయన తెలంగాణ అన్నోడా ఏమన్నా? చంద్రబాబు దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయనకు సోయి లేదు. సోయి ఉండేది ఉంటే లోపల ఆత్మ ఘోషిస్తుంది. నా రాష్ట్రీయ గీతాన్ని పరాయి రాష్ట్రానికి తీసుకొచ్చి ఓ కిరాయి గాంతో నేను ఎట్లా పాడిపిస్తా అని చెప్పని అనుకుంటాడు ఆయన. ముఖ్యమంత్రికి నేను చెప్తా అందశ్రీ ఈయనడా అందశ్రీ బరాబర్ వినాల్సిన అవసరం ఉంటది. కానీ ఈయనకి చెప్పే ఇష్టం ఈయనకి లేదు. అది అలవాటు పడ్డాడు వాళ్ళ సోపత్ చేసుకొని అలవాటు పడ్డాడు. ఈయన నిజంగా కూడా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి పట్టి తిరిగినోడు కదా. ఈయన ఇట్లా షోకులు పెట్టుకుంటే ఇట్లా కారు మీద ఇట్లా పెట్టి ఇట్లా తిరిగినోడు ఈయనకి ఎక్కడ కమిట్మెంట్ ఉంటుందండి? కమిట్మెంట్ లేదు ఆయనకు. అందుకే మా కడుపు గాలి మాట్లాడుతున్నాం మేము.
ఇలా ఎవరు మాట్లాడతలేరు? 3 మ్యూజిక్ డైరెక్టర్ సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు బయట మాట్లాడతలేరు. ఏంటంటే ఏం మాట్లాడితే ఏమవుతుందో ఇయ్యాడి వరకు కూడా తెలంగాణ సినీ రంగం మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది, ఆంధ్రుల చేతుల్లోనే ఉన్నది. ఎవరు ఏం మాట్లాడతారు? పెద్ద పెద్ద రైటర్లు కూడా ఇంతకుముందు నాకు చెప్తున్నారు, అన్న ఒక్కని మాట్లాడుతున్నావు, ఎవరు మాట్లాడినా ఇంకా ముందు అవుతున్నారు, రేపు పొద్దుగాల వీళ్ళు తొక్కి పాడేస్తారు వీళ్ళంతా ఆంధ్రులని. అరే దీని గురించి కాదు భయ్ మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నది. మన తెలంగాణ తీసుకొచ్చుకున్నది ఈ ప్రాంతం సాహిత్యం, ఈ ప్రాంతం రాసినోళ్ళు, పాటలు పాడినోళ్ళు, సాహిత్యం బతికుండాలని చెప్ప కదా. చిన్న బలగం సినిమా ఎవరు చేసే దానికి మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలో చేసిండు. చిన్న బలగం సినిమా పల్లెన చూపించుకుంటా పోయినాం. దాని అందరు ఆర్టిస్టులు నేను ఒక్కొక్కరు చూస్తే చరిత్ర చాలా గొప్పగా ఉండే. అరే మాకు ఇప్పటివరకు అవకాశం లేదన్నారు. ఒక్క సినిమా మొత్తం చరిత్రను మార్చి పడేసింది. వీరులారా వందనం విద్యార్థి కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిన్లు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అని అప్పుడు రాసినప్పుడు ఫస్ట్ పల్లెల ప్రతి గొంతున పాడుకున్నారు, జనం పాడుకున్నారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వహించింది అప్పుడు మేము పెట్టింది మా రవి, కళ్యాణ్ రవి. అరే ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బల్లేపల్లి మోహన్ కావచ్చు, ప్రభుత్వాలను కూలదీసినటువంటి ఏది పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలని. చాలా ఎంత సింపుల్ మ్యూజిక్ తోటి చిన్న వాటితోటి చిన్న పదాలతోటి మా వందే మాతరం శ్రీనివాస అటువంటి పల్లెల ప్రజల గుండెలో ఆ సాహిత్యం నిలిచిపోయేటట్టుగా అద్భుతమైన మ్యూజిక్. ఏ మ్యూజిక్ ఇచ్చింది అబ్బా? చిన్నగా నాట్లేసి లచ్చుమమ్మో నీ నడుమంతా ఇరిగిందా లచ్చుమమ్మో అనుకుంటా నాట్లేసుకుంటూ వాడేటువంటి పాటలలో ఏ ఆస్కార్ అవార్డులు కొట్టినోడు మ్యూజిక్ చేసిండు అబ్బా. వాళ్ళ కోరస్ కు ఉట్టిగా వాళ్ళు ఇట్లా సప్పట్లు కొట్టుకుంటా బతుకమ్మ పాటలు, ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒంటి జాములాయే సందమామ, రెండేసి పువ్వులేసి సందమామ, సప్పట్లు కొట్టుకుంటా వాడుతుంటే అదే మ్యూజిక్ అదే అయిపోయింది కదా. దీనికి నీకు ఒక ఆస్కార్ అవార్డు కావాలా? ప్రజలను మొత్తం మేల్కొల్పినరు, కింది ప్రజలను. ఈ మట్టిలో పుట్టినటువంటి సాహిత్యం తోటి, ఈ మట్టి కష్టాలతోటి, ఈ దొరలు భూస్వాములు చేస్తున్నటువంటి దమనకాండకు, అరాచకాలకు, మా దుర్మార్గాలకు వ్యతిరేకంగా జనం దొర పీకుడేందిరో అని, దొర ఏందిరో దొర పీకుడేందిరో సాహిత్యం ఎట్లకెళ్ళి వచ్చింది? వాటికి ఏ మ్యూజిక్ వచ్చింది? పోలీసు మిలిటరీ రెండూ బలవంతులా అనుకొని నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో, జామీను దారులంతా జాగీరుదారులంతా పల్లెలు దోసిరి కొడుకో అని. చుట్టుముట్టు సూర్యపేట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్కా గోలుకొండ కిలా కింద, నీ గోరిగర్తం కొడుకో, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో అన్న జాము సర్కారోడా. ఎవరు మ్యూజిక్ కొట్టిండు? దేనికి మ్యూజిక్ కొట్టిండ్రు? ఆస్కార్ అవార్డులు కావాలా వాటికి? ప్రజలకు సంబంధించినటువంటి సమాజ బాధల గురించి, వాళ్ళ గాథల గురించి కనుక మాట్లాడితే, పాటలు పాడితే, కైగడితే అప్పుడు జనం గుండెలకు దిగుతుంది. అవన్నీ చూసి ఈ సాహిత్యంతో కదా భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, సావులేని మరి జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లి నోట్ల శని ఉన్నట్లు, సకల సంపదలు గల్లె దేశం దరిద్రం ఎట్లుందో నాయన అంటే భారతదేశం మొత్తం పల్లెలు కదిలినాయి ఒకసారి ఇట్లా. దాన్ని హిందీలో పాడితే హిందీ దగ్గర ఎక్కడైనా కానీ ఏ మ్యూజిక్ వచ్చినా చిన్న డప్పు, ఒక్క డప్పుతో లేచింది, దానికి ఆస్కార్ అవార్డులు కావాలి, ఆస్కార్ అవార్డు విన్నర్స్ కావాలా నీకు? అయితే కావచ్చు వాళ్ళకి నీ గొప్ప కావచ్చు, భయ్ నువ్వు చాలా గొప్పలు కావచ్చు, మీరు చాలా ఎవరు కీరవాణులు గొప్పలు కావచ్చు, మాకు సంబంధం లేదు. వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోండి. నీ సాహిత్యం, నీ కథ, నీదేమని ఉండదు. మాకు సంబంధించినట్టు మాత్రం ఇంకోటి అందశ్రీ అన్నట్టు తన గేయం కాదు, నువ్వు రాసింది తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద నువ్వు రాసినావు. పోతనది పురుటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండడు కొమురం భీముడే నీ బిడ్డ అని. అంటే ఇక్కడ పుట్టినటువంటి గొప్ప వ్యక్తుల మీద, మహనీయుల వ్యక్తుల మీద, ఇక్కడ చరిత్రను, ఇక్కడ ఔన్నత్యాన్ని, ఇక్కడ గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రతీకగా ఆ పాటను మేమందరం ఓన్ చేసుకున్నాం. కాబట్టి మా బాధ ఏంటంటే ఇది ఆంధ్రులు చేయొద్దు, ఇది చరిత్రలో ఎప్పటికైనా కానీ ఆంధ్రులు వాడింది అన్నట్టుగా ఉంటది కాబట్టి చేయొద్దు అనేది అవసరమైతే దీన్ని అడ్డుకుంటారా? ఎట్లా దీన్ని ఏం చేస్తారు? అడ్డుకుంటే ఇప్పుడు అంటే అడ్డుకోవడం మీన్స్ వాళ్ళు ఎట్లా రిలీజ్ చేస్తారు భయ్ చేయని మేము ప్రజల దగ్గర తీసుకుపోతాం కదా, అయ్యలతో వేసేది కాదు. నేను ముఖ్యమంత్రి గారు మీకు చెప్తున్నా, మీకు ఎవరు అడ్వైజర్ ఇస్తున్నా మాకు ఎరకలేదు కానీ, నీకైతే సోయి లేదు అర్థమైపోయింది, తెలంగాణ సోయి లేదంటే అర్థమైపోయింది కానీ నీకు ఎవరు చెప్తున్నా మాకు తెలుస్తలేదు. కానీ నీకు చెప్తున్నా ఏంటంటే ఇది తప్పు. చరిత్రలో నువ్వు నీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఇటువంటి పొరపాటు చేసినావు అనేది చరిత్రలో ఉంటది. నువ్వు అందశ్రీ మీద నెట్టంగానే కాదు, ముఖ్యమంత్రివి నిన్ను ఓట్లేసి తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించమని చెప్పి నీ చేతిలో పెడితే నువ్వు ఎందుకే మరి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు స్టూడియోకి ఎందుకు పోయినావు? రాష్ట్రానికే మొత్తం ఉపజెప్పినావు కదా, కీరవాణి స్టూడియోకి నువ్వు ఎందుకు పోయినావు? పెద్ద ఫోటోలు పేపర్లు ఎందుకు వేయించుకున్నావు?
దానికి ఎందుకు అది ఎవరు ఆయన చేస్తాడుగా, చేసుకొని తీసుకొచ్చి పెడితే నువ్వు రికార్డ్ అనౌన్స్ చేయనుంటివి. నీ పాత్ర అందులో ఉంది, కానీ నువ్వు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. దాని మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ మీద ఇది ఒక పెద్ద మచ్చ కాబోతున్నది, జాగ్రత్తగా నువ్వు మార్చుకో అని చెప్తున్నా, మీకు విజ్ఞప్తి. దీన్ని కేసీఆర్ ఎన్కాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సో వాళ్ళు దీన్ని గురించి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు? వాళ్ళు మాట్లాడుతున్నచ్చు, అసలు వాళ్ళ ఆయుధం కూడా తీసుకురాలే. కానీ ఇప్పుడు దీన్ని మాత్రం ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి వెపన్ మాత్రం వాళ్ళ చేతుల్లో. ఈయన కూడా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి ఒక ఆయుధం అయితే ఇచ్చిన, ఆయనే చీలుడు అంటే బయసుడి ముచ్చట ఉంటుంది ఆయనది, గత ముఖ్యమంత్రిది. సో దీన్ని పక్కా వాళ్ళు ఒక ఆయుధంగా మాత్రం మలుచుకొని వాడుకునేటువంటి పరిస్థితి మాత్రం ఉంటది. నేను రిపీటెడ్ గా ఇంత సాహిత్యం నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ముఖ్యమంత్రికి మంత్రులకు జర నెత్తిలోకి ఎక్కించుకోరు మీరు. నేను ఏం చెప్తున్నా, మా బాధ లేదని నెత్తిలోకి ఎక్కించుకోండి. ఏ సాహిత్యానికి కూడా నీకు మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద అవసరం పడలేదు. నువ్వు వేరే ఏమైనా చేసుకో అబ్బా, తెలంగాణ రాష్ట్రీయ గీతానికి మాత్రం వేరే ప్రాంతంలో మాత్రం వద్దు. ఒకవేళ నీకు ఆబ్జెక్షన్ లేదంటే నువ్వు మైకేల్ జాక్సన్ కానీ తమ్ముడు ఓడున్నాడు వాడిని తీసుకొచ్చి కొట్టిస్తావా? టికెట్ కానీ డిస్కోనా ఇది? బయట దేశం తీసుకొచ్చి కొడతావు? మాకు అదే ఉన్నది, మాకు అటాచ్మెంట్ అదే. ఆ ఆత్మగౌరవం ఉంచే కదా 369 మంది ముక్కుపచ్చలారని విద్యార్థులు కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాల్చి చంపబడ్డారు. మా ఆత్మగౌరవం మాకు కావాలని చెప్పానే కదా. అక్కడ దెబ్బ పడుతున్నది మీకు అర్థమైతే లేదు. ఏ ఆంధ్ర ప్రాంతానికి, ఏ ఆంధ్ర మాటలకు, ఏ ఆంధ్ర సినిమాలకు, ఏ ఆంధ్ర అరాచకాలకు వ్యతిరేకంగా ఈ ఆంధ్రలో దోపిడి, మా ఉద్యోగాలు మాకు ఇస్తలేరు, మమ్మల్ని కనీసం మనుషులుగా చూస్తలేరు అని చెప్పని తిరుగుబాటు చేసి ఆత్మగౌరవ పోరాటం ఏదైతే చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నామో, ఇవాళ అదే ఆత్మ ఘోషిస్తుంది. చనిపోయిన అందరు ఆత్మలు ఘోషిస్తాయి. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు దీన్ని ఇట్లనే తీసుకోండి. కానీ ప్రజలకు మాత్రం మేము దీన్ని తీసుకోపోదలుచుకున్నాం. బంద్ చేయండి. మీరు బంద్ చేయకుండా మూర్ఖత్వంగా పోయిననుకో, మీరు మూర్ఖులని జనం లోపల ఎక్స్పోజ్ అయిపోతారు. మీరు గమనించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.